హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మరో ప్రాబ్లం వర్క్ అండ్ టైంలో మరో క్లబ్లో చూసినట్లయితే ముగ్గురు వ్యక్తులు ఒక పనిని 2 రోజుల్లో చేయగలరు. దానికి 2 రెట్ల గల పనిని 5 వ్యక్తులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? మనకు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఒక పనిని 2 రోజుల్లో చేయగలరు. అంటే మనకు మెన్స్ ఇచ్చిండ్రు, తర్వాత డేస్ ఇచ్చిండ్రు, వర్క్ ఇచ్చిండ్రు. ఆ వర్క్ ఎంత వర్క్ అని. సరే, మనం ఇప్పుడు చూద్దాం. ముగ్గురు వ్యక్తులు కాబట్టి ఫస్ట్ ముగ్గురు వ్యక్తులు 2 రోజులలో ఎక్స్ పని చేసిండ్రు. మరి దానికి 2 రెట్ల పని అంటే 2x, 2 రెట్ల పనిని 5 మంది వ్యక్తులు ఇప్పుడు మనకి ఎన్ని రోజులు చేస్తారు? ఇది చేసేది మనకు తెలియదు కాబట్టి ఎన్ని డేస్ అనేది ఇది మనము డీని అనుకుందాం. డేస్ కనుక్కోవాల్సింది. మనకు ఫార్ములా ప్రకారం మనకు ఫార్ములా ఏంటిది? MDH/LWR. మనం అనుకున్నాం కదా, ప్రతి ప్రాబ్లంకి వీటిల్లో ఈ ఫార్ములా తెలియాలని. సరే, దీంట్లో ఇవన్నీ ఫస్ట్ ఫేజ్ అంటే M1, T1, W1, ఇవి M2, T2, W2. మనకి ఈ ఫార్ములా మనం అప్లై చేద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చింది ఇక్కడ M, D, W, ఈ 3 ఇచ్చింది కాబట్టి వాటి 3ను మనం ఇక్కడ అప్లై చేద్దాం. 3 × 2/x is equal to 5 × D/2x. x క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 అవుతుంది, మల్టిప్లై అవుతుంది. 3 × 6, 6 × 12 is equal to 5D. D is equal to 12/5. దీన్ని మనము కొట్లు కొట్టి 5 × 2 = 10, 2/5. అంటే 2 రెట్ల గల పనిని 5 మంది 2/5 రోజులలో కంప్లీట్ చేస్తారు. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లం కూడా చూద్దాం. 5 మంది వ్యక్తులు కొంత పనిని 6 రోజులలో చేయగలరు. దానికి 3 రెట్ల గల పనిని 12 మంది వ్యక్తులు ఎన్ని రోజులలో చేయగలరు? ఫస్ట్ మనకి ఇచ్చింది 8 మంది వ్యక్తులు 6 రోజులలో చేయగలరు. ఇది మనకు మెన్స్, డేస్ ఇచ్చిండ్రు, వర్క్ అనేది మనకు తెలియదు కాబట్టి ఎంత పని అనేది దాన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ పనిని 6 రోజులలో 8 మంది చేస్తారు. మరి దానికి 3 రెట్ల గల పనిని 3x, 3 రెట్ల గల పనిని 12 మంది వ్యక్తులు ఎన్ని రోజులలో చేస్తారు? ఇది మనం కనుక్కోవాల్సింది. అది ఫార్ములా మనకు తెలుసు కదా, MDH/LWR. మరి ఇక్కడ మనకు మెన్స్ ఇచ్చిండు, డేస్ ఇచ్చిండు, వర్క్ ఇచ్చిండు. దాని ప్రకారం మనం అప్లై చేద్దాం. ఇవి M1, D1, W1 అవుతుంది. ఇది M2, D2, W2 అవుతుంది. మరి దాంట్లో అప్లై చేద్దాం. 8 × 6/x is equal to 12 × D/3x. xకి x క్యాన్సిల్ అవుతుంది. 4 × 4 = 2, 8, 4 × 3 = 12, 3 × 1 = 3, 2 × 4, 2 × 4, 4 × 12 అవుతుంది. అంటే 12. D = 12. అంటే 12 రోజులలో అతను 12 రోజులు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. 3 రెట్ల గల పనిని 12 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. మనకు ఆన్సర్ 12 అవుతుంది. నెక్స్ట్ లెక్క ఇంకొకటి చూద్దాం.